ఫౌండర్ గోపాల్ పతంగే గారు, నేషనల్ కమిటీ మెంబర్ మొహమ్మద్ గౌస్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు గారు, వాజీద్ గారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అషర్ గారు, మరి యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ గారు, మరి సతీమణి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుండి పార్టీ ఆఫీసు తీసిన తర్వాత 5-6 నెలలు పార్టీ ఆఫీసే లేదు. 2004 నుండి పార్టీ ఆఫీస్ ఉండే అక్కడ మంది. నేను అప్పుడు వేరే పార్టీలో ఉండిన, అప్పటి నుండి కూడా సొంతంగా పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తూ వచ్చిన. కానీ కరెక్ట్గా నేను జాతీయ అధ్యక్షుడిని అవ్వగానే పార్టీ ఆఫీస్ మూసేసారు ఇక్కడ. అయితే అయిపోయినా పట్నాలో ఉన్నా. నేను వెళ్ళక ముందే చెప్పిన పార్టీ ఆఫీస్ ముగియకండి, నేను వచ్చిన తర్వాత ఆగస్టులో చూద్దాం ఏమవుతుందో అని. కానీ నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఆఫీస్ లేకుండా అయిపోయింది. చాలా బాధగా అనిపించింది. నేను పార్టీ నిర్మాణం చేసుకుంటూ తెచ్చిన తర్వాత అధ్యక్షుడిగా నేను రిటర్న్ వచ్చేటప్పటికి నాకు ఇక్కడ ఆఫీస్ లేకుండా అయింది. సరే, ఇప్పుడు మళ్ళా వీళ్ళందరూ కష్టపడిర్రు, మళ్ళీ మనం ఒక ఆఫీస్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఆఫీసు ఎందుకు మనకు అవసరం అంటే, మనకంటూ ఒక స్థావరం ఉంది అనేసి జనాలకి తెలవడానికి ఒక ఆఫీస్. ఈ ఆఫీస్ ఉండడం వల్ల మనం ఎవరినైనా పిలిచి మాట్లాడినా మనకు ఒక గౌరవం ఉంటుంది. మన ఇంటికి ఎట్లా అతిథుల్ని పిలుస్తామో, పార్టీలో మెంబర్స్ని పిలిచేటప్పుడు కూడా మనకు ఆఫీస్ అనేది ఉంటేనే మనకు ఒక గుర్తింపు వస్తుంది. అందుకోసం ఇవాళ మళ్ళా మనము పార్టీని ఇనాగరేషన్ చేసుకున్నాము. ఇది మనందరి కృషి. ఇప్పుడు దీని పక్క నుండి కూడా మనం అడిగినాం. ఈ హాల్ మొత్తము 2 నెలల్లో వాళ్ళు ఇస్తామని చెప్పారు. మనం కనుక కరెక్ట్ గా అన్ని మనం అనుకున్నట్టు నడిస్తే మనం అది కూడా తీసుకొని దాన్ని మీటింగ్ హాల్ గా పెట్టుకుంటాము. ఇదేమో ఇండిపెండెంట్ గా 4 కూర్చొని మాట్లాడడానికి చిన్న బోర్డు రూమ్ లెక్క తయారు చేసుకుంటాం. ఇప్పుడు పార్టీని నిర్మించే అంశం నేను ప్రతి నేషనల్ కమిటీలో కూడా చెప్తున్నా, ఇక్కడ కూడా చెప్తున్నా, అన్ని చోట్ల చెప్తున్నా. మన గోపాల్ పతంగ్ గారు, మొహమ్మద్ వాజిద్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, మొహమ్మద్ గౌజ్ గారు స్టేట్ కన్వీనర్ మైనార్టీ, మరి మన యూత్ కన్వీనర్ ప్రవీణ్ గారు, పాట మహేష్ గారు రాష్ట్ర సాంస్కృతిక కన్వీనరు, రాజశ్రీ గారు, కర్ణయ్య గారు, బాలయ్య గారు, సుబ్బరాజ్ గారు, అషర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి అందరూ విజయవంతం చేసి, గణేష్ గారు మర్చిపోయినా, గణేష్ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు మనము 14 మంది ఉన్నాం. అంటే 14 మంది మనం తలా ఒక 10 మంది చేస్తే 140 మంది అవుతాం. అలాగే ఆ 10 మంది ఇంకా తలా ఒక 10 చేస్తే 1400 మంది అవుతారు. అలా ఒక మెంబర్షిప్ చేయమని చెప్తున్నారు. మనకు మెంబర్షిప్ చేయడం వల్ల పెద్ద ఇదేం లేదు మనకు, అంటే ఉపయోగం అనేది చాలా ఉన్నది, వ్యర్థం ఏం లేదు, చేయాలి. మెంబర్షిప్ అనేది రోజు 10 మందిని కలుస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ మనం వచ్చేసినామా పోయినామా అంటే మనం ఇక్కడే ఉంటాం, ఏ పార్టీలో అయినా సరే. ఒకటి మన ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అయింది అంటే, మనకు పార్టీలో కరెక్ట్ గా నిలదొక్కుంటే మనం పని చేయగలుగుతాం, ఏ పార్టీలో అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతానికి మనము సోషలిస్ట్ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ 2-3 నెలలు పట్టవచ్చు. కాకపోతే 300 మందిని మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు 20-30 మంది ఉన్నాం, 20 మంది తలా 10 చేసుకుంటే మనం 300 మంది అవుతాం. చాలా మంది రాలేరు, ఇక మహబూబ్నగర్ నుంచి వాళ్ళ నుంచి ఇంకా పిలువలే మనం, ఎందుకంటే మనం అక్కడి నుంచి రావడానికి ఇబ్బంది అవుతుంది. సరే, ఇంకోటి ఇప్పుడు మనకు రంజాన్ నెల కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి మనం ఒక